బాపట్ల జిల్లా బాపట్లలో వార్షిక నేర నివేదికకు సంబంధించి ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2023 సంవత్సరంలో జరిగిన సంఘటనలు, చేపట్టిన వివిధ కార్యక్రమాలు, పోలీసు వారు సాధించిన విజయాల గురించి వివరించారు। జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది సహకారాలతో సమర్థవంతంగా నేరాలను కట్టడి చేయగలిగామని, కోర్టు ట్రయల్ మానిటరింగ్ వ్యవస్థను పటిష్టపరిచి త్వరితగతిన నిందితులకు జైలు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు। నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించడానికి ఎల్లప్పుడూ జిల్లా పోలీస్ శాఖ ముందు ఉంటుందని తెలిపారు। అనంతరం 2024 సంవత్సరం వార్షిక క్యాలెండర్ను ఆవిష్కరించి బాపట్ల జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ పి మహేష్, రేపల్లి డీఎస్పీ టి మురళీకృష్ణ, బాపట్ల డీఎస్పీ టి వెంకటేష్లు, చీరాల డీఎస్పీ ఎస్ ప్రసాదరావు, ఇతర పోలీస్ అధికారులు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా పాల్గొన్నారు। 2023లో పోలీస్ డిపార్ట్మెంట్ ఏమేమి పని చేశారు, క్రైమ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్ పర్ఫార్మెన్స్ 2023లో 22 కంటే ఎలా ఉంది, ఏమేమి పనులు, ఏమేమి ప్రోగ్రామ్స్ చేసుకున్నాము దాని గురించి ఈరోజు వివరించడం జరుగుతుంది। సో నైట్ బీట్స్ స్ట్రెంథెన్ చేశాము, అదేవిధంగా పార్ట్ ఆఫ్ ఎండర్స్ మీద నిఘా పెట్టాము, సర్వేలెన్స్ పెట్టాము। యాక్సిడెంట్స్ చూస్తే యాక్సిడెంట్స్ లో చాలా వరకు రిడక్షన్ కనిపిస్తూ ఉంది। సో ఫైటల్ యాక్సిడెంట్స్ 14% వరకు తగ్గాయి, అదేవిధంగా నాన్ ఫైటల్ యాక్సిడెంట్స్ 16% వరకు తగ్గాయి। సో ఓవరాల్ ప్రాపర్టీ కేసెస్ మనకి దొంగతనాలు తగ్గినాయి, అదేవిధంగా జరిగిన దొంగతనాల్లో మనకి డిటెక్షన్ పర్సెంటేజ్, రికవరీ పర్సెంటేజ్ పెరిగింది। అదేవిధంగా మహిళల మీద నేరాలు చూస్తే, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ చూస్తే అన్ని కేటగిరీస్ లో మనకి రిడక్షన్ ఉంది। ఉమెన్ మర్డర్ లో 63% దాకా రిడక్షన్ ఉంది, డౌరీ మర్డర్స్ లో 25% రిడక్షన్ ఉంది, డౌరీ డెత్స్ లో 33% రిడక్షన్ ఉంది, రేప్ అండ్ ఫక్స్ లో కలిపి 21.15% రిడక్షన్ ఉంది, 354 IPC లో 1.55% రిడక్షన్ ఉంది, కిడ్నాపింగ్ 77% రిడక్షన్, హరాస్మెంట్ 7.69% రిడక్షన్, అదేవిధంగా అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్ లో కూడా 21% రిడక్షన్ ఉంది। సో ఓవరాల్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ మన జిల్లాలో చాలా వరకు రిడక్షన్ మనం చూస్తున్నాము। సో అది కూడా మనం ఏదైతే చర్యలు తీసుకున్నామో, సో ఎవరైతే హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ మీద నిఘా పెట్టడము, ఏమైనా అఫెన్స్ జరిగితే దాని మీద తక్షణమే చర్యలు తీసుకోవడం, తక్షణ కేసు కట్టి దాన్ని తక్షణమే దాంట్లో అరెస్ట్ చూపించడం, సో తర్వాత త్వరగా ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం, సో ఇవన్నీ మెజర్స్ తీసుకోవడం వల్ల మన జిల్లాలో క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కూడా చాలా వరకు తగ్గింది। అదేవిధంగా దిశ SOS యాప్ కూడా చాలా వైడ్ గా పబ్లిసిటీ చేయడం జరిగింది। ప్రతి ఒక్క ఇంట్లో అందరి దగ్గర దిశ యాప్ ఉండేలాగా మనం వైడ్ స్ప్రెడ్ క్యాంపెయిన్ చేశాము। అదేవిధంగా ఎవరైనా హెల్ప్ లైన్, పోలీస్ హెల్ప్ లైన్ కి కాల్ చేస్తే, డయల్ 100 కి కాల్ చేస్తే దాంట్లో ఇమీడియట్ గా రెస్పాన్స్ ఇవ్వడము, సో ఇవన్నీ మెజర్స్ వల్ల ఈ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కూడా చాలా వరకు తగ్గింది। సో అదేవిధంగా మనం పాక్సో కేసెస్ చూస్తే రిపోర్టెడ్ కేసెస్ మనకి ప్రతి సంవత్సరం తగ్గుతా వస్తున్నాయి। సో 2021లో 106 కేసెస్ పాక్సో రిపోర్ట్ అయితే 2023లో ఓన్లీ 55 మాత్రం రిపోర్ట్ అయ్యాయి। సో ఆల్మోస్ట్ 2021 కంటే చూస్తే ఆల్మోస్ట్ 50% దాకా రిడక్షన్ ఉంది। సో ఇట్స్ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్। సో దీంట్లో కూడా పాక్సో కేసెస్, ఏదైనా పాక్సో కేసెస్ రిపోర్ట్ అయితే దాంట్లో విదిన్ 60 days ఖచ్చితంగా ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నాము। ఎవరైనా 60 days లో ఫైల్ చేయకపోతే కన్సర్న్ ఐఓ మీద డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకుంటున్నాం। సో రోడ్ సేఫ్టీ సంబంధించి మనము మన జిల్లాలో ఎక్కడైతే హైవేస్ ఉన్నాయో, హైవేస్ కి ఏదైతే విలేజ్ రోడ్స్ కలుస్తున్నాయి, మన డిస్ట్రిక్ట్ రోడ్స్ కలుస్తున్నాయి, అన్ని దాని మీద శాండ్ డామ్స్ పెట్టడం జరిగింది।